మీ సర్టిఫికెట్స్ కనుక పోతే మీ లోకల్ పోలీస్ స్టేషన్లో మీ ఏ సర్టిఫికెట్స్ అయితే పోయాయో ఆ పూర్తి వివరాలు పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. పోలీసుల ఫిర్యాదుని తీసుకుని విచారణ చేసినట్టు మీకు ఒక సర్టిఫికేట్ అంటే ఒక ధ్రువపత్రం లాగా ఇస్తారు. దాన్ని మీ దగ్గర పెట్టుకోవాలి. ఆ పేపర్ని తో పాటు ఒక 50 రూపీస్ స్టాంప్ పేపర్పై నోటరీ లేదా అఫిడవిట్ జత చేసి మీరు చదివిన స్కూలో కాలేజో ఆ ప్రిన్సిపల్కి అది దరఖాస్తు చేసుకోవాలి. వాళ్ళు మీ రికార్డ్స్ అన్నీ చూసి ఒక ఫామ్ అంటే ఎస్ఎస్సి బోర్డ్ విశ్వవిద్యాలయంకి కానీ పంపిస్తారు. అంటే 10వ తరగతి సర్టిఫికేట్ పోతేనేమో ద సెక్రటరీ కమిషనరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది హైదరాబాద్ పేరిట ఒక 250 రూపాయల చలానా దరఖాస్తు చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇంటర్ సర్టిఫికేట్ కోసమైతే ద సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ అని చలానా తీసి దరఖాస్తులో జత చేయాలి. డిగ్రీ లేదా పీజీ సర్టిఫికేట్ల కోసం అయితే వైస్ ఛాన్సలర్స్కు దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ సర్టిఫికేట్ చిరిగిపోయి పాడైపోతే కొత్త వాటి కోసం దరఖాస్తు చేసేవారు పోలీస్ ఎంక్వైరీ సర్టిఫికేట్ లేదా అఫిడవిట్ అవసరం లేదు. దగ్గరున్న సర్టిఫికేట్ ఆధారంగా దాన్ని చూపించి ఐసిఎస్సి సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఏ బోర్డు అయితే దానికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. అయితే ఒకవేళ బ్యాంక్ పాస్బుక్ పోయిందనుకోండి, ఖాతాదారుడు బ్యాంక్ పాస్బుక్ పోగొట్టుకుంటే మీకు ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉంటుంది కదా, ఆ గుర్తింపు కార్డు ఆధారంగా ఈ అకౌంట్ నాదే అని మీరే ప్రూవ్ చేసుకోవాలి. అందుకోసం బ్యాంకుకు రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి. ఆ అకౌంటెంట్ ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో వాళ్ళు కొత్త పాస్బుక్ని ఇవ్వమని చెప్పి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ పాన్ కార్డ్ పోయింది అనుకుందాం, ఆన్లైన్లో డూప్లికేట్ పాన్ కార్డ్ అని టైప్ చేస్తే అందులో రీప్రింట్ కార్డు కూడా సలహాలు అంటే తీసుకోవచ్చు. వాళ్ళు కొన్ని సూచనలు అవి ఇస్తారు. వాటి ప్రకారం మీరు వివరాలు ఎంట్రీ చేయాలి. తర్వాత ఆ ప్రింట్ తీసుకుని దాన్ని పాత కార్డ్ జిరాక్స్ 2 కలర్ ఫోటోలు, మీ అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్, కొత్త పాన్ కార్డ్ కోసం 90 రూపీస్ డీడీ జత చేసి ఆ సంబంధిత కార్యాలయానికి కనుక పంపితే ఒక 1 వీక్లో మీ పాన్ కార్డ్ మీకు ఇంటికి వచ్చేస్తుంది. ఒకవేళ ఆధార్ కార్డ్ పోయింది అనుకున్నా, ఆధార్ కార్డ్ కనుక పోగొట్టుకుంటే ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకున్న ఎన్రోల్ నెంబర్ ఉంటుంది కదా మీ ఫోన్ నెంబరు, దాన్ని ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే మన ఆధార్ కార్డు డిస్ప్లే అవుతుంది. దాన్ని ఇంకా ఈజీ అంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ మొబైల్ నెంబర్ కూడా పోయిందనుకోండి, ఆధార్ నెంబర్ని బట్టి తీసుకోవచ్చు. ఇంకొకటి మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోయాయి అనుకుందాం, మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు కానీ లేకపోతే జిరాక్స్ కానీ ఏదైనా, దాన్ని ఏం చేయాలి, కంపల్సరీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఒక ఇంగ్లీష్ పేపర్లో నోటిఫికేషన్ ఇస్తారు, లోకల్ పేపర్లో. ఆ పత్రికలో ఈ విషయమై ప్రకటన ఇవ్వాలి. మనమే ప్రకటన వచ్చాక 15 డేస్ వరకు వెయిట్ చేయాలి. ఈ లోపల మీ పేపర్స్ దొరికితే ఓకే, మీకు తిరిగి తెచ్చిస్తారేమో చూడాలి. లేకపోతే